దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము ఆది కాండము 2:21-22. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి, తర్వాత దేవుడు ఆదామునకు నుండి తీసిన పకటెముకని స్త్రీగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. జీవగల ప్రతి దానికి పేరు పెట్టుటకు ఆదాము ఆ దేవుడు ఆ సమయం ఆదాముకి ఇచ్చినప్పుడు చాలా అలసట, బలహీనంగా ఉన్న అలసిపోయిన ఆదామును గాఢ నిద్రలో దేవుడు పెట్టి ఆ పకటెముక తీసినట్లుగా, ఆ పకటెముక తీసిన తర్వాత ఆదాముకి ఏ నొప్పి కూడా లేనట్లుగా మనము ఈ ఉదయకాలము ధ్యానం చేస్తున్నాం. అవును, దేవుడు నిర్ణయించబోతున్న ఆ శ్రమలలో గుండగా, ఆ యొక్క విధానములో గుండగా పెండ్లి కుమార్తె సంఘముగా మార్చబడుట అనేది అది నొప్పిగా ఉండదు. దినచర్యలు, మన యొక్క అలవాట్లు, పద్ధతులు, వేషధారణ అంతట్లో కూడా నువ్వు దేవునికి అప్పగించుకోవటం చాలా బలహీనంగా ఎప్పుడు కూడా ఉండదు. అది గొప్పగా మనము మన యొక్క జీవితాలని సరిచేసుకునే విధానంలో దేవునికి దగ్గర అవుతున్నప్పుడు ఆ యొక్క అలసట, బలహీనత అనేది చాలా నెమ్మదితో కూడి ఉన్నట్లుగా మనకి కనబడుతున్నది. అవును, అసమాధిలో నిద్రించుట అని మనం చూస్తాం. ఆ గాఢ నిద్రించుచున్న ఆ సమాధిలో పరిశుద్ధులు, విశ్వాసులు, వారి కుటుంబాలు క్రీస్తునందు నిద్రించిరి అనే సమాధుల మీద రాయబడిన ఆ విధానం వాక్యములో మనం తేటగా చూసినప్పుడు, అవును, వీళ్ళకి మరణము లేదు, వీళ్ళు మరణముని జయించిన వారు, వీళ్ళు శ్రమల ద్వారా వారి క్రియల్ని బట్టి దేవునికి దగ్గరైన వారు, వీరికి యెరూషలేం, సియోన్, నూతన ఆకాశం, నూతన భూమి అనే గొప్ప కృప, కనికరం అనేది వీళ్ళ కోసం దాచిపెట్టబడి ఉంది. తీర్పులోనికి వచ్చేటప్పటికి వీళ్ళు నిద్రించుచున్న వారిగా మనకు కనబడతారు. ఆ బూర మోగును రెప్పపాటున వీరి ఎముకలు మొత్తం కూడా అక్షయ శరీరము ధరించుకొని దేవుణ్ణి ఒక రెప్పపాటున మధ్యాకాశంలో ఉన్న దేవుణ్ణి ఎదుర్కోటానికి వెళ్ళిపోదు. దాని తర్వాతే బ్రతికున్న నువ్వు ఎదుర్కోటానికి అంతే. నువ్వు నిద్రించుచున్నప్పటికీ, లేదంటే ఇద్దరు పనుకున్నప్పుడు భార్యాభర్తలు ఒక్కళ్ళే ఎత్తబడతారని, తిరగటి తిప్పుతున్న ఇద్దరిలో నుంచి ఒక్కళ్ళే ఎత్తబడతారని, వారి క్రియలను బట్టి వాళ్ళు అక్కడికక్కడే పరలోకం, మధ్యాకాశంకి దేవుడు రా అనంగానే వచ్చేస్తారని వాక్యం చెబుతుంది. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించాల్సినది, పెళ్లి కుమార్తె సంఘం ఒకటి ఉంది. అసహ్యమైనది, నిషిద్ధమైనది, అసహించుకునే గుంపు ఒకటి ఉంది. పాపమే లేకుండా దేవుని వస్త్రముని ఈ భూమి మీదే ధరించుకొని పవిత్రంగా బ్రతికి గుంపు ఒకటి ఉంది. వీళ్ళు రెప్పపాటునే దేవుడు రా అనంగానే లెగిచి పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడతారు. అయితే ఎప్పుడు ఇది? దొంగ భక్తులు బయలుదేరారు. 2000 సంవత్సరాల క్రితం ఒకడు చెప్పాడంట, సచ్చిన శవంతో కూడిన ఒకడు, ఆయన నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధపడిన. ఇంకా త్వరగా రాలా, వీళ్ళు సిద్ధపడలేదు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజున్న ఆయుష్ నీకు రేపు ఉంటుందా ఉండదా, ఇంకో గంట ఉంటుందా, ఇంకో నిమిషం నువ్వు బతికుంటావో లేదో తెలియనప్పుడు ఈ సెకండ్ నువ్వు భక్తి చేయాలా లేదా చక్కగా గమనించినప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నీ భక్తి నీకు గొప్ప లాభముగా మార్చబడాలి. నీ గొప్ప భక్తి ఇదిగో ఈ లోకము దీని శాపముని ఎదిరించేటట్లుగా, అపవాది క్రియల్ని జయ జీవితం చేసేటట్లుగా నీ భక్తి ఉన్నప్పుడు అది నీకు లాభం. అది కలంకమైన, మచ్చైన, ముడతైన అట్టిది ఏదైనా లేక మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట తనను నిలబెట్టుకోవాలని ఏర్పరచబడిన దేవుని బిడ్డలు భక్తి చేయాలి ఖచ్చితంగా.
నీ భక్తి సంఘములో మోకాలేసి సంఘములో కనబడే భక్తి కాదు. నీ భక్తి వీధుల్లో మోకాలేసి ఆ గంటలు కొట్టే భక్తి కాదు. నీ భక్తి వ్యక్తిగత భక్తి అయి ఉండాలి. నీ క్రియల్ని చక్కగా పెట్టుకునే భక్తి అయి ఉండాలి. నీ యొక్క పనులు, నీ యొక్క అలవాట్లు, పద్ధతుల్లో లోపాలని కనిపెట్టే భక్తిగా ఉండాలి. అదే క్రీస్తునందు నిద్రించుట. అదే నీ ప్రయాస నుంచి, నీ యొక్క ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వైపు చూడుడి. అవును, ఆయన ప్రయాసపడి భారం మోయుచున్న వారిని గాఢ నిద్ర కలుగు చేసే విధములో నేనే మీకు విశ్రాంతిని కలుగు చేతును. నా దగ్గర నెమ్మది ఉంది. నేను దీన మనస్సు గలవాడిని. నా కాడి మీరు ఎత్తుకొని నన్ను వెంబడించండి. అర్థమైందా? దేవుడు ఆయన కనికరములో చక్కగా మనకు బోధించుచున్నాడు. క్రియలు చక్క పెట్టుకోకుండా నువ్వు పెండ్లి కుమార్తె సంఘం అసహ్యమైనది, నిషిద్ధమైనది, బంగారము, వెండి, వెలుపటి అలంకారము, తలతల వస్త్రములు, వెలుపటి అదే విలువైన వస్త్రములు, ఇటువంటి ఏవి కూడా లేకుండా దేవుని దీన మనస్సును స్వభావానికి నీ పైరూపము, నీ అంతర్యము రెండు కనబడినప్పుడు మాత్రమే ఖచ్చితంగా నువ్వు క్రీస్తునందు నిద్రిస్తావు. అదే క్షణం ఇప్పుడైనప్పటికీ, ఇప్పుడే చావు వచ్చినప్పటికీ బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. చావు ఎట్ట లాభం అయ్యా నీకు? బోధకుడా నీకు చావు ఎట్ట లాభం అని చెబితే, చావు అయితే నాకు లాభం, క్రీస్తు యందు పాతి పెట్టబడతాను, పనుకుంటా, క్రీస్తునందు నిద్రించబడతాను, అదే నాకు లాభం అని చక్కగా బోధకుడు చెబుతున్నాడు. తను కోటేశ్వరుడు. తను బైబిల్ నోటి మాటతో చెప్పగలిగిన శాస్త్రీ పండితుడు. ఆయన ఎంతో గొప్ప అర్హత కలిగిన గొప్ప గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తి. ఇతడు సమస్తమును పెంటగా ఎంచుకొని మొత్తం పేదలకు ఇచ్చేసేసి బయలుదేరాడు సేవకి. ఇతడు చెబుతున్న మాట, బ్రతికిన బ్రతుకు క్రీస్తు కొరకు, చావైతే నాకు లాభం. ఆ విధమైన కనికరము ఆ దేవుని దగ్గర నుంచి మనం కూడా పొందుకోవాలి. కొంతమంది ప్రయాస పడతారు. ప్రయాస ఎట్లా ఉంటుందంటే, ఖచ్చితంగా నాకు పరలోకం ఉందని చెప్పుకుంటూ తిరుగుతారు. దేవుడు చెబుతున్నాడు ఈ గుంపుతో, ప్రయాస పడుట వలన కాదు, నా కనికరము ద్వారానే నీకు పరలోకం ఉంటుంది. అవును, దేవుని కనికరమును పొందుకునే భక్తి, దేవుని కనికరమును మాత్రమే పొందగలిగిన భక్తి, తగ్గింపుతో విధేయతతో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే భక్తి, ఎడతెగక రెండు రెక్కల అనుభవం కలిగి ప్రార్థన చదివే భక్తి, వాక్యమును బట్టి ఎత్తి ప్రార్థన చేసే భక్తి. ఈ రెండు రెక్కల అనుభవంతో మనము ఈ దినము దేవుడు మాట్లాడుతున్న వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. అప్పగించుకోండి. ఖచ్చితంగా వాక్యమును బట్టి తీర్మానం చేయాలి. వాక్యమును బట్టి మనల్ని మనము ఈ క్షణం పరిశోధించుకోవాలి. దేవుడు సహాయం చేయనట్లుగా ప్రతి ఒక్కరు అప్పగించుకోండి. పరిశుద్ధుడు, 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 నిత్యము స్తుతించబడుతున్న మా దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో అయ్యా, బ్రతుకుడు క్రీస్తే చావైతే గొప్ప లాభమని ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము అప్పగించుకొని నామయ్యా. అవును, గాఢ నిద్ర కలిగి చేసి అయా ఆదాముకి నా తండ్రి, అయా పకటెముకలో నుంచి నిర్మించబడిన పెండ్లి కుమార్తె సంగమున నా తండ్రి, అవును, మా శ్రమల ద్వారా, మా యొక్క ఇబ్బంది ఇరుకుల ద్వారా, మా యొక్క దినచర్యలో కలుగుతున్న ఎన్నో పోరాటాల ద్వారా అయా పెండ్లి కుమార్తె సంగముగా మమ్మల్ని సిద్ధపరచుకోవటానికి అనేక గుంపుని మమ్మల్ని బట్టి నా తండ్రి నువ్వు సిద్ధపరచుటకు అయా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువా, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా వైపు చూడుడి, మీకు విశ్రాంతి కలుగునని చెబుతున్నా. ప్రభువా, నీ సాత్వికుడిని దీన మనసు గలవాడిని గనక మీరు నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించవలసి ఉన్నదని చెబుతున్నా. అయా, మా యొక్క పోరాటాలన్నిటిలో దయ కలిగిన దేవుని వైపు చూచి శక్తిని, సంతృష్టి కలిగిన భక్తి కలిగిన అయా గొప్ప జీవితమును బట్టి శక్తిని పొందుకున్నట్లుగా అయా కలంకమైన మచ్చైన ముడతైనను అటు ఏది లేకుండా మహిమ కలిగిన సంఘముగా మమ్మల్ని మేము మా కుటుంబముగా అనేకులకు మాదిరిగా నిలబెట్టుకోవడానికి శుద్ధి చేసుకొని సరి చేసుకొని దేవుని ఎదుట క్రియలతో శక్తిముతో
వివేకంతో ప్రవర్తించుటకు ఈ ఉదయకాలము నీ కృపా కనికరమ మీద ఉంచమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.